హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ టాపిక్ మీద వీడియో చేసిన వేస్ట్ అని నాకు తెలుసు. ఇది చూసి ఎవ్వరు మారకపోవచ్చు, బట్ అట్లా నేను ఊకోను కదా. టాపిక్ ఏందో అనుకుంటున్నారు కదా, అదే అబ్బాయి పుట్టంగానే సప్పలు కొట్టి అమ్మాయి పుడితే ఏడుపులు పెట్టే మనుషుల గురించి అన్నట్టు. ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటోళ్ళల్లో ఎక్కువ వరకు ఉండేది అమ్మమ్మల నానమ్మలే. ఇక ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, పుట్టేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా దానికి కారణం మీరు కన్నా మీ కొడుకులే. వాళ్ళ స్పర్మ్స్ లో ఉండే XY క్రోమోజోమ్ వల్లనే ఈ ఆడ మొగ డిసైడ్ అవుతారు. సో మీరు కోరుకున్నట్టు అబ్బాయి కాకుండా అమ్మాయి పుడితే ఎయిడ్స్ ఆపుండ్రి. కావాల్సిన దానికి కారణమైన మీ మగ సంతానాన్ని నాలుగు దంచి కొట్టింది, అంతేగాని తల్లినేమన్నది. ఎందుకంటే వాళ్ళ నుండి వచ్చేది కేవలం X క్రోమోజోమ్ ఒక్కటే. సో వాళ్ళకి అమ్మాయి అయినా అబ్బాయి అనేది డిసైడ్ చేయడానికి సంబంధమే లేదు. ఇంకోసారి ఎవరన్నా తల్లిని కారణం చేసి మాట్లాడినరో మంచిగా ఉండదు చెప్తాను. ఇక నెక్స్ట్ ఈ ముచ్చట మంచిగా గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో దరిద్రాలకి అస్సలు కారణం మీరే. మీరు ఎవ్వరిని కన్నా మీ జీవితాలు ఏం మారుతాయని కనుక మీరు ఏమైనా కళలు అనేది ఉంటే ఆ కళల నుండి జర బయటికి రండి. నువ్వు చక్కగా పెంచకపోతే పాపైనా బాబైనా నీకు భారం అవుతారు తప్ప ఎవ్వరి వల్ల ఇలాంటి ప్రయోజనం ఉండదు. నీకు 50 ఏళ్ళు వచ్చాక అబ్బాయి అయితే పట్టుకొని సేవ చేస్తాడు, అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది అని ఇట్లా అనుకుంటాలేమో. మనం ఉన్నది 2024లా. ఇంకో 20 ఏళ్ళల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా బరాబర్ వదిలేసి వెళ్ళిపోయే బ్యాచే. నీకు ఎవడు ఏ గడ్డి పెట్టుకుంటే టైం వేస్ట్ చేయడు. రెక్కలు వచ్చేంత వరకే నీ తోడు వాళ్ళకి కావాలి, ఆ తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది. సో అమ్మాయి పుట్టడానికి కారణం నువ్వే అని నువ్వు కట్టుకున్న అమ్మాయిని టార్చర్ చేసుకుంటా కూర్చోకండి. రేపు నీ పిల్లలు వదిలేసిపోతే నీకు దిక్కు మళ్ళీ అదే పిల్లమవుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటేలాగా చూసి నేర్చుకోండి.